సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ మరో ప్రకటన చేసింది. ఈ కేసులో నిందితుడు A4 సురేష్ పరారీలో ఉన్నాడని తెలిపింది. పరారీలో ఉన్న సురేష్ ఆచూకీ తెలపాలని కోరింది. అతనికి ఎవరూ సహకరించొద్దని సిట్ సూచించింది. సీఐ నాగరాజును 4వ రోజుకు కస్టడీకి తీసుకుంది సిట్. 3 రోజుల విచారణలో సీఐ నాగరాజు నోరు మెదపలేదు. కస్టడీ గడువు దగ్గర పట్టడంతో లాకప్ డెత్ పరిణామాలు, సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయడంపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ మరో ప్రకటన చేసింది. ఈ కేసులో నిందితుడు A4 సురేష్ పరారీలో ఉన్నాడని తెలిపింది. పరారీలో ఉన్న సురేష్ ఆచూకీ తెలపాలని కోరింది. అతనికి ఎవరూ సహకరించొద్దని సిట్ సూచించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్ విచారణని వేగవంతం చేసింది. కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజుని ఇప్పటికే కస్టడీకి తీసుకుని విచారణ కూడా చేపట్టింది. ఇవాళ 4వ రోజు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. ఒకవైపున నాగరాజుని విచారిస్తున్నటువంటి సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరొక నిందితుడు A4 గా ఉన్నటువంటి సిఐ నాగరాజుకి సన్నిహితుడు, స్నేహితుడైనటువంటి సురేష్ ఆచూకీకి సంబంధించి ఒక ప్రకటనని సిట్ అధికారులు విడుదల చేశారు. కేసు నమోదైన తర్వాత నుంచి కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ పరారీలో ఉన్నాడు. అతనికి సంబంధించి ఒకవైపున సిట్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేపట్టినప్పటికీ కూడా అతను మాత్రం ఎవరికి దొరకకుండా అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనికి ఎవరు ఆశ్రయం కల్పించొద్దు, సహాయం కూడా చేయొద్దు. ఈ కేసుకు సంబంధించి అతను కీలక నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని చెప్పి సిట్ అధికారులు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ కి సంబంధించి ఈ కేసులో కీలకంగా మారాడనేది అయితే అర్థమవుతోంది. ఇప్పటికే 6గురి మీద కేసు నమోదైనప్పటికీ 5గురిని అరెస్ట్ చేశారు. సురేష్ మాత్రం ఇంతవరకు కూడా దొరకని నేపథ్యంలో ఇదే సమయంలో సురేష్ ను కూడా అదుపులోకి తీసుకుంటే సిఐ నాగరాజ్ తో కలిపి కస్టడీలో విచారిస్తే కొన్ని కీలక వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని భావించినటువంటి సిట్ అధికారులు అతను ఆచూకీకి సంబంధించి సహాయం చేయాలి, సమాచారం ఇవ్వాలని ప్రకటన విడుదల చేశారు. మరోవైపు 4వ రోజున కూడా సిఐ నాగరాజు సిట్ అధికారుల విచారణకు సహకరించట్లేదు, నోరు మెదపట్లేదని అయితే మనకి తెలుస్తా ఉంది. కేసుకు సంబంధించి అన్ని ప్రశ్నలు, అటు స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, అదే విధంగా కస్టోడియల్ కి టార్చర్ చేయాల్సినంత అవసరం ఒత్తిడి ఎవరైనా చేశారా, అసలు సాయి కృష్ణ మృతదేహం ఏమైంది, ఈ అంశాలన్నిటి మీద కూడా సిఐ నాగరాజుని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నప్పటికీ అతను మాత్రం తనకు తెలియదు, సంబంధం లేదనే విషయాల్ని గత 3 రోజులుగా చెప్తున్న నేపథ్యంలో విచారణ 5వ తారీఖు వరకు కొనసాగబోతుంది. అంటే ఇంకా మరొక 3 రోజులు కొనసాగబోతుంది కాబట్టి ఈ లోపల సురేష్ కూడా దొరికితే ఇద్దరిని కలిపి విచారించే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రియా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.